హాయ్ అండి. ఈరోజు వీడియో 3లో భాగంగా పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్‌లో ఇంపార్టెంట్ ఒక థంబ్ రూల్ ఒకటి చెప్తా అండి. అదే 15, 15, 15 ఫార్ములా అండి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 15,000 రూపీస్‌ని 15% ఇంట్రెస్ట్ ఉన్న ఇన్‌స్ట్రుమెంట్‌లో 15 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తే మనకు 1 crore సంపాదించొచ్చనమాట. సో, మీకు అర్థమైంది, మళ్ళీ ఒకసారి చెప్తాను. 15,000 రూపీస్‌ని 15% ఇచ్చే ఇన్‌స్ట్రుమెంట్‌లో 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయగలిగితే మనకు ₹1,00,00,000 అని వస్తుంది. అంటే ఈ థంబ్ రూల్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, మనకు యాక్చువల్‌గా ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ₹1,00,00,000 అనేది ఒక పెద్ద మంచి అమౌంట్ అనమాట. అంటే వన్స్ ఒకసారి మనం ఒక ₹1,00,00,000 సంపాదించి ఇన్వెస్ట్ చేసి వదిలేసామంటే, మనం ఫర్దర్‌గా ఇన్వెస్ట్ చేయకపోయినా సరే అదే మళ్ళీ మనకు ఇంట్రెస్ట్ రెవెన్యూ జనరేట్ చేస్తుంటుందన్నమాట. సో, ఆ కోటింగ్ చాలా ఇంపార్టెంట్. బట్ మనం ఏమనుకుంటాం, ₹1,00,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్ అనుకుంటాం మనము. సో, దాన్ని పెద్ద అమౌంట్ అనేసి ముందే మనము ఫంక్ అయిపోయి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయకుండా ఉండే వాళ్ళం చాలా ఉంటాం. సో, మన ఇది 15, 15 ఫార్ములా తెలుసుకోవడం వల్ల ఏంటంటే 15,000 లాంటి ఒక చిన్న అమౌంట్‌తో కూడా మనము ఫైనాన్స్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఎలాగా 1 crore సంపాదించాలి, ఎలాగనేది మనకు తెలుస్తుందనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మనకు 15% ఇచ్చే ఇన్‌స్ట్రుమెంట్స్ ఎఫ్‌డీలు, ఆర్‌డీలతో రాదండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. సో, వీ హావ్ టు గో ఫర్ ఈక్విటీ. ఈక్విటీలో కూడా షేర్ మార్కెట్‌లో అనేది ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్ లాంటి వెహికల్‌ని నమ్ముకోవాలి. సో, ఇక్కడ ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్ 15% ఇచ్చాయంటే చాలా మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చాయండి. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ కొత్త ఏం కాదండి ఇండస్ట్రీకి. ఆల్రెడీ ఒక 30 ఇయర్స్ నుంచి ఉన్నాయి. యావరేజ్‌గా రిటర్న్ వచ్చేసి 15% to 20% ప్రూవ్ కూడా చేశాయి. వరస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ కూడా 15% ఈ ఇయర్లీ రిటర్న్ ఇచ్చిందండి ఆల్రెడీ. సో, మనం అలాంటి ఒక రిటర్న్ తీసుకొని 15,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ సిప్ అనేది ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇందాక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. అంటే మనము ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా సాలరీ పడినప్పుడు ఒక 5,000 కావచ్చు, 10,000 కావచ్చు. మనం ఈ కేసులో 15, 15 ఫార్ములా గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక 15,000 ఆటోమేటిక్‌గా మన అకౌంట్‌లోంచి డెబిట్ అయిపోతుందనమాట. మనం ఏదో ఒక తేదీ ఫిక్స్ చేసుకుంటాము. అది 5థా, 1స్టా, 25థా అనేసి మన కన్వీనియన్ట్‌ని బట్టి ఫిక్స్ చేసుకుంటాము. అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకు అమౌంట్ కట్ అయిపోతుంది. దాన్ని సిప్ అంటాం కదా! అలాగా ఒక 15 సంవత్సరాల పాటు మనకు కట్ అయిన తర్వాత మనకు ఒక ₹1,00,00,000 అనేది జనరేట్ అవుతుందనమాట. అంటే ఎగ్జాక్ట్ 1,00,00,000 కాకపోవచ్చు. కొంచెం ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు అనమాట. కానీ ఏందంటే మనకు ఒక మోటివేషన్ కోసం ఇదొక థంబ్ రూల్ అనమాట. అంటే మనకు ఒక ₹1,00,00,000 చాలా పెద్దది, నేనంత ఇన్వెస్ట్ చేయగలనా నా లైఫ్‌లో అనేది అనేది మన అపోహను తీసేసుకొని మనం స్టార్ట్ చేయగలిగితే మనం ఒక ₹1,00,00,000 అంటే ఒక పెద్ద మంచి వెల్త్‌ని క్రియేట్ చేయొచ్చు. లేదు, ఇప్పుడు నా దగ్గర 15,000 నాకు మిగలట్లేదు ఇన్వెస్ట్ చేయడానికి. నా సాలరీ తక్కువుంది. ఒక 20,000, 30,000 ఉంది. ఒక 5,000, 6,000 మిగులుతాయన్నా కూడా పర్వాలేదు. 5,000, 6,000తో స్టార్ట్ చేయొచ్చు. సో, మనం ప్రతి సంవత్సరం మనకి ఇంక్రిమెంట్ అవి పడతాయి కదా! అవి పడినప్పుడు పెంచుకుంటెళ్ళి మనము మన గోల్ రీచ్ కావచ్చు. సో, కొంచెం ఇంకా ఎక్కువ పట్టొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర 15తో కాకుండా ఒక 5,000తో స్టార్ట్ చేసాము. మంత్లీ ఇయర్లీ కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్తున్నాము. సో, ఇట్ మే టేక్ సమ్ 20 ఇయర్స్ లైక్ దట్ అనమాట. అలాగా ఇది థంబ్ రూల్ అనేది చాలా ఫేమస్ అనమాట మనకు. హౌ టు ఎర్న్ 1 crore, ఒక ఇంపార్టెంట్ 1 crore అనే దాన్ని ఎలా ఎర్న్ చేయాలి. 1 crore అనేది ఇంపార్టెంట్ ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 crore ఎర్న్ చేసాం మనం. మ్యూచువల్ ఫండ్స్‌లో యావరేజ్ రిటర్న్ 12% అనుకున్నాం కదా! 12% ఆఫ్ 1 crore ఎంత? 12 lakhs. ఇయర్లీ 12 lakhs అంటే మనకు మంత్ ఎంత అవుతుంది? 1 lakh అవుతుంది. సో, అంటే మనము ఈవెన్ 1 crore అయిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్ చేయకపోయినా, మనం ఈవెన్ జాబ్ చేయకపోయినా కూడా మనం మంత్లీ 1,00,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నాం అనమాట. సో, వెల్త్ అనేది మనకు 1 crore తర్వాత చాలా ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. సో, ఈ ఈ 1 crore జర్నీలో ఈ 15, 15, 15 థంబ్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఇప్పటివరకు చెప్పుకున్నట్టు. సో, మీరు కూడా చూసేవాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు వీడియో 3ని విరమిస్తున్నానండి. థ్యాంక్ యూ.